హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఇన్ జపాన్. నా పేరు రేష్మా అండి. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే స్టూడెంట్ వీసా గురించి, వర్క్ వీసా గురించి అండ్ జపాన్ కరెన్సీని మీ అందరికీ చూపించబోతున్నానండి. ఈ టాపిక్ కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ అండి. అందుకని చెప్పి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వర్క్ వీసా గురించి నాకు ఒక సబ్స్క్రైబర్ చెప్పమని అడిగారండి. సో అందుకని ఈ విషయం నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా వర్క్ వీసా అనేది మన ఇండివిజువల్గా మనం చేసుకోవడానికి ఉండదండి. మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక జపాన్లో ఒక జాబ్ ఉందనుకోండి, కంపెనీ వాళ్ళే ఆటోమేటిక్గా మనకి వీసా అనేది ప్రాసెస్ చేస్తారు. ఇందులో మనం చేయడానికి ఏం లేదు. ఈవెన్ మీరు రెస్టారెంట్లో వర్క్ చేయాలనుకున్నా, మీకు ఆల్రెడీ రెస్టారెంట్లో ఒక జాబ్ వచ్చిందంటే కనుక వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళే మనకి వీసా అనేది ప్రాసెస్ చేస్తారన్నమాట. మన ఇండివిజువల్గా చేసుకోవడానికి అయితే ఉండదు. ఇంకొకటి ఏంటంటే టూరిస్ట్ వీసాగా వచ్చిన వాళ్ళు వర్క్ వీసాగా కన్వర్ట్ చేసుకోవడానికి అవుతుందా అని అడిగారు. అది కూడా అవ్వదండి. టూరిస్ట్ వీసా వాళ్ళు వర్క్ వీసాగా కన్వర్ట్ చేయడానికి అవ్వదు. ఇప్పుడు స్టూడెంట్ వీసా గురించి మాట్లాడుకుందాం అండి. స్టూడెంట్ వీసా ఏంటంటే మనకి ఆల్రెడీ ఇక్కడ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చుంటే కనుక దానికి కూడా ఈజేయు అని ఉంటుందన్నమాట, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఫారినర్స్కి, సో అందులో మనం క్వాలిఫై అయితే కనుక మనకి అడ్మిషన్ వస్తే కనుక ఆటోమేటిక్గా యూనివర్సిటీ వాళ్ళే మనకి వీసా అనేది ప్రాసెస్ చేస్తారండి. అది కూడా మన ఇండివిజువల్గా మనం వీసా ప్రాసెస్ చేసుకోవడానికి అవ్వదు. ఇప్పుడు మీకు జపాన్ కరెన్సీని చూపించబోతున్నానండి. యాక్చువల్గా జపాన్ కరెన్సీ ఏంటంటే 1 yen నుంచి 10,000 yen వరకు ఉంటుందండి. ఫస్ట్ లీస్ట్ వన్ వచ్చి 1 yen, తర్వాత 5 yen, తర్వాత 10 yen, 50 yen, 100 yen, 500 yen. ఇవన్నీ ఏంటంటే కాయిన్స్లో ఉంటాయి. నెక్స్ట్ 1000, 5000, 10,000 అవి కరెన్సీ నోట్స్ అండి. మీకు అవన్నీ క్లియర్గా నేను ఇప్పుడు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని వాల్యూ ఎంత ఉంటుందో కూడా మీకు చెప్తాను. ఇది 1 yen కాయిన్ అండి. 1 yen అంటే మన ఇండియన్ కరెన్సీలో 62 పైసా అనమాట. ఎప్పటికప్పుడు దీని వాల్యూ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కాయిన్ని రివర్స్ చేసి మీకు చూపిస్తాను. చూసారు కదా, రివర్స్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇక్కడ జపనీస్లో 1 yen అని రాసుంది. ఇది 5 yen కాయిన్ అండి. మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ 3 రూపీస్ అండి, అరౌండ్ 3 రూపీస్. ఇప్పుడు ఈ కాయిన్ కూడా నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను. కాయిన్ని రివర్స్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇది 10 yen కాయిన్ అండి. దీని వాల్యూ వచ్చి అరౌండ్ 6 రూపీస్ 29 పైసా అండి. ఇప్పుడు 10 yen కాయిన్ కూడా మీకు రివర్స్ చేసి చూపిస్తాను. చూసారు కదా, రివర్స్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది 50 yen కాయిన్ అండి. 50 yen వాల్యూ వచ్చి మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 31 రూపీస్ అండి. ఇప్పుడు ఈ కాయిన్ కూడా నేను రివర్స్ చేసి చూపిస్తాను. చూసారు కదా, దీని మీద కూడా జపనీస్లో 50 yen అని రాసుంది. 100 yen కాయిన్ అండి. ఈ 100 yen వాల్యూ వచ్చి మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 62 రూపీస్ అండి. 100 yen కాయిన్ కూడా మీకు రివర్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, రివర్స్ చేస్తే ఇలా ఉంది. ఇక్కడ కూడా జపనీస్లో రాసుందనమాట 100 yen అని చెప్పి బ్యాక్ సైడ్. ఇది 500 yen కాయిన్ అండి. దీని వాల్యూ వచ్చి ఇండియన్ కరెన్సీలో 314 రూపీస్. ఇప్పుడు ఈ కాయిన్ కూడా మీకు రివర్స్ చేసి చూపిస్తాను. చూసారు కదా, దీని మీద కూడా 500 yen అని చెప్పి జపనీస్లో రాసుంది. ఇప్పుడు మీకు నేను 1000 yen కరెన్సీ నోట్ని చూపిస్తున్నాను. దీని వాల్యూ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో 629 రూపీస్ అండి. ఈ నోట్ని రివర్స్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, 5000 yen కరెన్సీ నోట్ చూపిస్తున్నానండి. 5000 yen అంటే మన ఇండియన్ కరెన్సీలో 3149 రూపీస్. ఇప్పుడు మీకు 5000 yen నోట్ని రివర్స్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు మీకు నేను 10,000 yen కరెన్సీ నోట్ని చూపిస్తున్నాను. ఇదే హైయెస్ట్ అండి, హైయెస్ట్ కరెన్సీ నోట్ అన్నమాట. 10,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 6290 రూపీస్. 10,000 yen ని మీకు రివర్స్ చేసి చూపిస్తున్నాను.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.